అమ్మ ఎక్కడా? దాని కొన్ని ఇద్దరు మాత్రం వేసి పైన దొంగబడేహాను. కాలు తీరా దున్నా. థ్యాంక్ యూ సార్. బేబీ ఎక్కేదేదో ఏసీ కోచ్ ఎక్కొచ్చుగా. అర్థమైంది కదా బాసు, బేబీ బాగా రిచ్చు. గాడ్స్ గాట్ టు బి క్రేజీ. కాంచీవరమా? కాదు, ధర్మవరం. కొత్తగా పెళ్ళైందా? అంటే కాసేపు ఉంటే అయ్యేది, కానీ బేబీ తీసుకొచ్చేసరిగా. అంటే మిమ్మల్ని వీడు ఎత్తుకొచ్చేసాడా? ఏమండోయ్, దొంగలు ఎత్తుకొస్తారు, ప్రేమికులు పారిపోయి వస్తారు. మరి దొంగ ప్రేమికులు చెప్పడండి, వీడు నాన్ సింగ్ లో మాట్లాడుతున్నాడు. దున్న పోతులా తిని మైండ్ దుబ్బింది అడిగి. సావి పాపా కంప్లైంట్ చేస్తా. ఊరుకోరా సత్తి, ఎవడలా పోతే మనకెందుకు? చిచ్చే. బాసు, ఓ సిగరెట్ ఉందా? పద. బేబీ, ఈ దున్నపోతుకు దూరంగా ఉండు, ఇప్పుడే వస్తా. ఓకే బేబీ. ఎలా ప్రేమించే వీడిని? చా, పారిపోయి వస్తే ఇంత చీప్ గా చూస్తారనుకోలేదు బాస్. నేను నమ్మొచ్చే ధైర్యం అమ్మాయికి ఉంది. ఇంకెవడి గురించి ఆలోచించడం ఎందుకు బాస్? అయ్యో, ఆలోచించాలి. మీరొక్కళ్ళేనా అక్క చెల్లెలున్నారా? చెల్లుంది, తనే నాకు ఫుల్ సపోర్ట్. దగ్గరుండి మరి పంపించింది తెలుసా. విడ్డూరం, ఈ చెల్లెలందరూ ఇంతే. మీరు ఇలా వచ్చేస్తే రేపు తనకు పెళ్ళెలా అవుతుంది? అవ్వదు అని ఆలోచిస్తే ఏది అవ్వదు బాస్. ఇక్కడ దాకా అమ్మాయి నిన్ను నమ్మొచ్చిందంటే ఆ అమ్మాయి కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళాలి కాదు, వెళ్ళిపోండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఎవరు ఫోన్? మా డాడ్. ఎత్తండి. ఎత్తితే చంపేస్తారు. నా గురించే వెతుకుతున్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. వాష్రూమ్ ఎక్కడ? అటు అటు అటు. హలో, మీ అమ్మాయి షిరిడి వెళ్ళే ట్రైన్ S2 కోచ్లో ఉంది. రాత్రికి కామారెడ్లో ఆగుద్ది. మీ మనుషుల్ని పంపించండి. రేయ్, పందుల్లో పడిన వటల్లో మేస్తున్నారు కదా, దానికి బదులుగా ఈ వారం మెయింటెనెన్స్ మొత్తం మీరే చూసుకోవాలి. లేదనుకో మీ అకౌంట్లోని తీసుకెళ్లి మా ఆవిడ ఖాతాలో వేస్తారు, తర్వాత చూసుకుంటది. ఏంట్రా మీ ఆవిడ మైలేజ్ కూడా చేస్తుందా? మరి పళ్ళు నీకు అలగర్థమైందా? దగ్గరికి వెళ్ళి చూడు, ఏం చేస్తుందో తెలుస్తుంది నీకు. ఎందుకుంటాడు? అదిగో వాళ్ళ ఆవిడ. పల్లుడా ఏంట్రా వెళ్ళిపోయిందా? ఏం పిలవమంటావా? నేను పిలుస్తాను, ఆగు. అక్క, ఓ అక్క, పాలు కూడా నువ్వు వెళ్తున్నావు ఏంటి? ఆడేడి? యారా పోరంబోకేదోలారా, దొంగ సచ్చినోళ్ళారా, మీరు ఇక్కడే చచ్చారా? ఆడు ఊర్లో ఏదో పారేస్తున్నట్టు పొద్దున్నే ఊరు మీద పడతాడు కదరా. అక్క, వాడు వస్తే మేము పంపిస్తానులే. సరే, రాంగానే పంపించండి. ఇట్టడైపోద్ది దొంగ సచ్చినోడు. ఎరా ఈరుగా తెక్కుదిరిందా? చూడా, మళ్ళీ రోజు పొద్దున్నే గుళ్ళో ఆ పాటలేంట్రా? దేవుడు పాటలు పెట్టరా అంటే ప్రేమ పాటలు పెడతావా? అంటే దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదా అని. ఒరే సుంఠ, దేవుడు చెప్పింది ఈ ప్రేమ కాదురా. ఉండు, పూజకి వెళ్తున్నా, తిరిగి వచ్చి నీకు తద్దినం పెడతా. సౌందర్య రాశి అంట, సౌందర్య రాశి. వీళ్ళు మొహాలు అంతా ఈ చంటిగాడు వాళ్ళరా. ఏంట్రా పంతులు గోలేంటి? అంతా నీ గురించే బాబు. నా గురించా? అంటే ఎవరికి లైన్ వేస్తున్నావురా? హలో, వాట్ ఆర్ టాకింగ్? నేను లైన్ వేయడం ఏంట్రా? నాకే ఒక అమ్మాయి లైన్ వేస్తుంది. ఎవర్రా అమ్మాయి? ఆ బండి ఎవరిదిరా? జానకదే. అంటే నువ్వు ప్రేమించేది జానకినా? యా. ఆగరా, తను మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుంచుకుందిరా. అవన్నీ తలుచుకుని ఒకటే నవ్వుకున్నాం. ఆ నవ్వులోంచి తన కళ్ళల్లో నీళ్లు. అలా తన ఎమోషనల్ అయ్యి మెల్లగా నా దగ్గరకు వచ్చి నా గుండెలపై తల పెట్టుకుని, రేయ్ అంతటితో ఆపరా. చౌదరి గారి ఫ్యామిలీ అంటే ఎంత డేంజరో తెలుసుగా. అవునరా, ఎర్రబాబు గురించి తెలియదంటే నీకు తండ్రి రమ్మంటే తల తీసుకెళ్ళిపోతాడు. చౌదరి గారు అంటే మీకు భయం, నాకు కాదు. సరేగాని సిటీలో నాకు చిన్న పని ఉంది, వెళ్ళొచ్చు చెప్తా. కాదురా, ఒకసారి ఆలోచించొచ్చుగా. ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా? ఆఫీస్కి వెళ్ళాలిగా. నేనంటే మీకు ఇష్టం లేదా? అదేం మాట? ఇష్టమైనంత మాత్రాన ఇక్కడే కూర్చుంటే ఫ్యాక్టరీ పనులు ఎవరు చూస్తారు? నేను అన్నది అందుకు కాదు. మరి మీరు నా కొలిసి చేస్తానని మాటిచ్చారు, గుర్తుందా? గుర్తు లేకపోవడం ఏమిటి? ఆ సేటుకి ఫోన్ చేశాను, ఇవాళ రేపో ఇస్తా అన్నాడు. ఇవాళ ఇచ్చేటట్టు చూడండి. అలాగే. సరే, ఏంటంత అర్జెంటు? ఈ రోజు నా పుట్టినరోజు. మరి ఈ విషయం నాతో చెప్పలేదే? హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. అవును, కిందటి నెలలో ఒకసారి నీకు బర్త్డే అని చెప్పినట్టు గుర్తు. అదా, అది నన్ను స్కూల్లో చేర్పించడానికి మార్చి రాసిన డేట్ ఆఫ్ బర్త్. అసలైన పుట్టినరోజు ఈ రోజే. అలాగా,
ఎన్నింటికి వస్తారు? ఎందుకు? మరి నాతో కేక్ కోయించరా? అంటే నేను వచ్చినప్పుడు కేక్ కూడా కొనుక్కురావా? అదే అవసరం లేదు, నేను ఆర్డర్ ఇస్తాను. మీరు కొలుసు మాత్రం తీసుకురండి. అలాగే. తొందరగా వచ్చేస్తారు కదా? ఓకే. ఏమండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి అప్పటిదాకా ఈ గుమ్మంలో నిలబడే? చిల్లి పిచ్చి పొండి. ఆ, నువ్వెక్కడే ఆగు. గేట్ దాకా వచ్చావంటే అందరూ చూస్తారు. ఓకే? బాయ్ బాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకోసం. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు గెటప్ మార్చాను కదా, ఈ కొత్త మొహం నీకు చూపిద్దామని వచ్చా. హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. ఎక్కువసేపు చూస్తే కళ్ళు తిరిగి మూర్చొచ్చేంత గొప్పగా ఉంది. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత సూపర్ గా ఉంది. అయితే ఆలస్యం ఎందుకు? ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకుందాం మోహిని. నీ డైలాగులు నా దగ్గర కాదు, సినిమా థియేటర్ దగ్గర ఏ అప్పులమ్మకో పునుకులు అమ్ముకునే వాళ్ళ దగ్గరకో వెళ్ళి చెప్పు. మోహిని, ఏంటి? పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి, ఇంతకంటే మన్మధుడు దొరకడని. ఆ రాజాగారిని చూసుకోలేగా నీకింత ఇది? అవును, ఏంటట? ఆ? నా గాలి తిక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేనేం చేయను, ఆ రాజాగారిని చేస్తాను. చెప్తా, ఆ రాజాగారి పని చెప్తా. ఈ కుమార్ అంటే ఏంటో నిరూపిస్తా. వస్తా. చిబా. స్టాప్ స్టాప్ స్టాప్. రాజాగారు, రాజాగారండి, రాజాగారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను సార్. నన్న ఎందుకు? ఇవాళ పార్టీ ఆఫీసులో పెద్ద గొడవ జరిగిందండి. చివరికి ఆ వృద్ధకంజ లేదు, అదేనండి ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి, ఆ మహాతల్లితో రాజీనామా చేయించేశాం. ఓహో, హాయ్. ఈ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? ఉన్న పళ్ళంగా ఈ విషయం వెళ్ళి రాజాగారికి చెప్పిరమ్మని మా ఆవిడే పంపించిందండి. ఆవిడెవరు? అదేంటండి, అసలు మీరెవరు? నేనండి విపి, అంటే వెర్రి. వైస్ ప్రెసిడెంట్ అండి. సరే నేను గుర్తులేకపోతే వదిలేయండి. మా ఆవిడ బేబీ సరోజిని గుర్తుంది కదా. అదేంటండి, పోనీ తిన్నగా మా ఇంటికి వెళ్ళి మీరు మా ఆవిడ నేను ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందామా? ఏ విషయం? విషయం నేను చెప్పనండి, మా ఆవిడే చెప్తాను. నన్ను నోరు ఎత్తొద్దండి. అయితే నోరు మూసుకుని వచ్చిందావరెప్ప. మీరు రారా? రాను. రాకపోతే మ్యాటర్ నేను చెప్పేస్తాను. అదేనండి, వచ్చే ఎలక్షన్ లో మిమ్మల్ని ప్రెసిడెంట్ గా నిలబెట్టాలని మా ఆవిడ ప్రయత్నం. ఎలక్షన్ ఉమ్. ప్రెసిడెంట్ ఉమ్. నన్ను మీ ఆవిడ? యా. ఏయ్, సుత్తి ఆపకపోయావో చెప్పు తెగిపో. వద్దు, చెప్పు తంపొద్దు, నేనే వెళ్తా. ఎలా? యా. ఎవడండే గారు ఏంటాడుకోవాలా? ఏంటోరా, ప్రెసిడెంట్ అంటాడు, ఎలక్షన్ అంటాడు, వాళ్ళ ఆవిడ అంటాడు, ఏసీ రూమ్ అంటాడు. ఎలక్షన్ మీరా? ఈడెవడండి బాబు? ఆడేవాడు నాకు అర్థం కావట్లేదు. నువ్వా? అవునే. యారా, నా ఎదురుగా నిలబడ్డానికి నీకు ఎన్ని గుండెలు రా? మీ ఎదురుగా నిలబడ్డాను, నా గుండెలు ఎందుకండి? ఆ డబ్బు ఏం చేసావురా? ఏ డబ్బండి? ఏ డబ్బా? ఓహో, ఉదయం ఇచ్చారే ఆ డబ్బా? ఆ డబ్బే అది ఇక్కడ ఉందండి. ఎంత? 9,000. చూపి. ఉంది కదా? అవునుంది. మరి ఇందాక అట్టవాగి సత్యవేర ఎత్త సన్నాసి. ఎట్టవాగాను? ఎప్పుడు వాగానండి? ఎప్పుడు వాగానా? అమ్మగారు మీకోసం ఫోన్ చేయకుండా ఏడుస్తూ కూర్చున్నారండి అని రాయబారం తీసుకొచ్చావే అప్పుడు. ఏంటయ్య గారు, ఏంటి మీరెట్ట మాట్లాడుతున్నారు? నేను ఇంకా ఎట్టా అంతా మాట్లాడతాను. రూముకి పద చూపిస్తాను. మరి భోజనం ముందు కోట అయ్యాకే ఆ కోట. నమస్కారం. అయ్యా, ప్రయాణం అది బాగా జరిగిందా? ఈ విమానం టీలకి కాపీలకి మధ్య మధ్యలో నింపేసాడా? సరే, ఇతను మా మొబైల్ మేనేజర్. నేను ఎటు వెళ్తాడు నాకు కూడా తిరుగుతుంటాడు. ఇతను లోకల్ మేనేజర్ అయ్యా. వైజాగ్ లో ఉండే మా వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. మొబైల్ మేనేజర్ మీతో వస్తున్నాడంటే ఆడెంత పర్సనాలిటీయో అనుకున్నాను. భూంగు బెత్తలేడు. సరే కానీ హైదరాబాద్ నుంచి బయలుదేరి మనం చూపొచ్చు. రాలేదయ్యా, ట్యాక్సీలో వెళ్ళిపోతాం. మరైతే మాట్లాడు. మాట్లాడేసినయ్యా. అయితే వెళ్దాం పదా. అలాగే. ఇదిగో లోకలు. అయ్యా, ఆ శబ్దం ఏమిటయ్యా? పంచర్ అయిందయ్యా. అబ్బా, సుఫాంటూ బయలుదేరితే ఇదేమిటయ్యా? మీరేం కంగారు పడకండి, నేను ఇంకోటి తీసుకొచ్చా. వెళ్ళి తీసుకురా. టాక్సీ, ఏ టాక్సీ. రాజు నువ్వా? మా అయ్యగారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ సన్నాసో టాక్సీ పంచర్ అయిపోయింది, నువ్వు టాక్సీ కట్టు. అలాగే. రైట్. ఆ
సామాన్లు ట్యాక్సీలో పెట్టండి. అలాగే సార్. అమ్మా లైలా రామ్మా. తాతయ్య ఆ, పాట పాడొచ్చు కదా. అలాగేనమ్మా, నువ్వు పాడబడ్డే పాడినా. నువ్వు కాదు తాతయ్య. కరెక్ట్ కరెక్ట్ అమ్మా. ఏమయ్యా ఓ పాట పాడొచ్చు కదా. అది నారాయణ. ఒరేయ్, పాడమంది నిన్ను కదా అతండి. అసలు నువ్వు మాట్లాడకుండా ఉండడానికి ఎందుకు తీసుకుంటారా? 100. రేపిస్తారు ఇక మాట్లాడు. పాట పాడవయ్యా. అలాగేనండి. ఒక అడ్మిషన్ కావాలి. ఏంటి బామ్మగారు, అడ్మిషన్ ఎవరికి? మీ మనవరాలకా? కాదు, నాకే. ఏంటి మీకా? ఈ వయసులో అనుకునేద్దామని? 20 ఏళ్ల వయసులో పెళ్ళయింది బాబు. ఓహో. 40 ఏళ్లగా ఒకటే బీటింగ్. నాకు ఒక్క ఛాన్స్ దొరికితే ఏంటి 40 ఏళ్ళ పగ? ఛాన్స్ ఇస్తే ముసలిని చంపేస్తారా? వాడు చస్తే నా పగేలా తీరుతుంది బాబు. అర్థమైంది. ఇంక బ్యాలెన్స్ లైఫ్ అంతా ముసలోడికి బ్యాండ్ బాజా భారత్ అనమాట. మీరు జాయిన్ అయిపోండి, నువ్వు అడ్మిషన్ ఇచ్చే కుమ్మేండి అంతే. ఏంటి అందరు కట్టకట్టుకొని వచ్చారు? మీరు ఎవరో బోర్డు చూసినట్లేదు. ఇది ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి అడ్మిషన్ లేదు. బయలుదేరండి బయలుదేరండి. వచ్చారు. వీళ్ళు వచ్చింది జాయిన్ అవ్వటం కోసం కాదురా, మరి మీ జాయింట్లు తీసేయటం కోసం. అయ్యా ఏంటిది? ధర్నా. ధర్నా ఎందుకు? ధర్మం కోసం. ఇప్పుడు ఇక్కడ ఏమంత అధర్మం జరిగిపోతుందని లేపండ్రా. ఆడాలని కొట్టడం మగాళ్ళ హక్కు. మగాళ్ళ జీవితాలతో ఆడుకునే ఈ ఇన్స్టిట్యూట్ ఉండడానికి వీల్లేదు. మూసేయాలి. ఈ ఇన్స్టిట్యూట్ కి పట్టాలి తుప్పు, మగాళ్ళకి తప్పాలి ముప్పు. ఇన్స్టిట్యూట్ మూసేయాలి. కుక్కల్లాగి ముస్టర్ ప్లేంట్రా. మీ అరుపులకు భయపడి మూసేయడానికి ఇదేమి అల్లా తప్ప ఇన్స్టిట్యూట్ కాదు. ఆడసింహాల అడ్డా. వాళ్ళ ఆడసింహాలైతే మేం గ్రామ సింహాలరా. రమ్మంతాలి తేల్చుకుందాం. కోరి తాగుబోతు ఎదవా. గ్రామ సింహాలంటే కుక్కల్రా. అందుకే మీ బతుకులు ఎలా తగలండి. అయినా సరే ఒక అడుగు ముందుకే. వద్దు భయ్య, వెనక్కి వెళ్ళిపోదాం. మగజాతిని రక్షించుకుందాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అసలైన మగాడు. మా మగజాతి ఉసురు కొట్టిపోతావురా. ఉసురులు తగిలి నాశనం ఎప్పుడు మొదలెడితే మీ ఊపిరిలు ఎప్పుడే అయిపోయావురా. వెళ్ళండ్రా. వెళ్ళి ఈవినింగ్ షోకి ప్రిపేర్ అయిపోండి. దోలు తీరిందే. ఓ బాగా. ఏంట్రా పొట్టా? మీ పర్ఫార్మెన్స్ చాలు గానీ ఇంక రండి. ఏంట్రా పొట్టు పుడంకాయ్? ఏంట్రా? హలో మాస్టర్, మీకు బుద్ధి ఉందా? ఆ ఎదలతో కలిసిపోతావేంటి? ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయిరా. నన్నే అన్నావు కదా. ఏం డౌటా? ఒరేయ్ ఒరేయ్, పేపర్ వేసేవాడు పేపర్ వేయట్లేదు, పాలు పోసేవాడు పాలు పోయట్లేదు. ఇంట్లో పళ్ళన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందిరా. నేను వాళ్ళ డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదా? ఆయన వాళ్ళ విషయాలు ఎదకొక్కుతాయి నీకు. ఒరేయ్, ఊర్లో ఉన్న ఆడాలందరినీ తీసుకొచ్చి ఇలా తైతిక్కలు ఆడిస్తుంటే ఏ మగాడికైనా సరే కాలుతుందిరా. ఈ ఇన్స్టిట్యూట్ రన్ అవడానికి వీల్లేదు. అవసరమైతే ఛానల్కి వెళ్ళి లైవ్ లో నా షర్ట్ తిప్పేస్తానంటే. హలో మాస్టర్, మీరేం కాంటే తిప్పుకోండి. ఎక్స్ట్రా చేశారు ఇంకో మీకు ఆ కష్టాలు తప్పవు. ఆ కర్మ నాకేం పట్టిందిరా. కళామందిర్ ఎక్కడ? కళామందిర్ కళ్యాణ్ ఇక్కడ. పేరు మాత్రమే నీది, కళామందిర్ నాది. మర్చిపోయావా? పోతూ పోతూ తాత నా పేరు రాసిపోయాడు. ఆగరా, ఇదిగో
ఊర్లో ఉన్న ఆడాలందరినీ తర్వాత వదిలింది కానీ ముందు నువ్వు పెళ్లి చేసుకుని మమ్మల్ని వదిలించరా. పెళ్ళంటే కమాన్ కమాన్. ఫీలింగ్స్ రావాలి కదా. ఫీలింగ్సా? ఓరే ఫీలింగ్స్ ఉండే మనం పెళ్లి చేసుకున్నాం, సంసారం చేయట్లే. నీతో నన్ను కలపకు బావా. మనం ఆడవాళ్ళు అందం చూస్తే ఆడవాళ్ళ కష్టం చూస్తాడు. అందుకే ఆడికి ఏ ఆడపిల్లని చూసినా పెద్ద ఫీలింగ్స్ కలగవు. అది అది కాదు బావా, చిన్నప్పటి నుంచి ఆ ఆడపిల్లగా అలా పెంచితే ఆ ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. నువ్వు ఇంకా పెళ్లి ఫీలింగ్ మర్చిపో అంతే. నీ హార్ట్ కు మంచిది. నా హార్ట్ కోసం వీడేంటి అంతలా ఫీల్ అవుతున్నాడు? అవును ఇదేంటి నన్ను ఇలా సోలోగా వదిలేసి వెళ్ళిపోయారు? కృష్ణ అబ్బో మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఇంతుంది కానీ ఏం లాభం, సరైనోడు దొరికితేనే కదా. అదే మా అన్నయ్య బతుకుంటే మా అందరికి పెళ్లిళ్ళై ఈ పాటికి పిల్లల్ని ఎత్తుకుని తిరిగేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళాడు? మొన్నటి వరకు మా మధ్యలోనే ఉండేవాడు. ఈ మధ్య అదిగో కోడు మధ్యకెళ్ళాడు. పోయాడా? మా అన్నయ్య పెద్ద రికార్డింగ్ డాన్సరు. ఎవరికైనా డాన్స్ చూస్తే కాళ్ళు పట్టేస్తాయి, కీళ్లు పట్టేస్తాయి. కానీ మా అన్నయ్య గుండె పట్టేసింది. పాపం. అన్నయ్య మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. మీరేం బాధపడకండి అమ్మాయి, పోయిన వాళ్ళు తిరుగురారు కదా. మీరు బాధపడితే ఏం పర్లేదు. ఇదిగో మీకు నేనున్నాను. మాకు అదే కావాలి. అసలు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేశావు నువ్వు? నీకే కనుక వీళ్ళ మీద ప్రేమ ఉంటే వీళ్ళకి నువ్వు న్యాయం చేయాలి అంతే. ఈడని నెచ్చంగొచ్చాడు. అన్నయ్య నీ ఇంట్రడక్షన్ అదిరింది, సూపర్ యాక్టింగ్ ఎరక్కొట్టేయాలి. చూస్తావుగా. అవునీ బాలరాజు కూడా అదిగో అక్కడ సోఫా వెనకాల దాక్కున్నాడు. నన్ను న్యాయం చేయమని అడిగిన మగాడా ఎక్కడ దాక్కున్నావు? న్యాయం చేయమని పిలిచావుగా, వచ్చా. ఏం చేయాలి చెప్పు. నేనేదో క్యాజువల్ గా పిలిచాను, మీరేంటి సీరియస్ గా వచ్చేసారు? మిస్టర్ బాలరాజు, నేను ఆత్మనయ్యా, నేనేమి చేయలేను కామెడీ తప్ప. ఏదైనా చేస్తే గిస్తే నువ్వే చేయగలవు కంటూ. అయినా వీళ్ళందరికీ తోడుంటానని అభయస్తం ఇచ్చావు కదా. అవును నిజమే. చూడు, మాట తప్పితే నరకంలో తాడు తీస్తున్నారు తెలుసా. ఆల్రెడీ ఫేస్ అక్కడా. అవునా అని అడుగుతావేంటయ్యా? వీళ్ళ ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీస్తాన మాట ఇచ్చి తప్పినందుకు నరకంలో నా డొక్క చించి డోలు కట్టేస్తున్నారే బాబు. అమ్మో లేదు లేదు, వీళ్ళకి ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను. దట్స్ గుడ్. ఆత్మగారు, మీరు డాన్సర్ గా నా కోసం స్టెప్ వేసి పెట్టరా? వై నాట్? విచ్ స్టెప్ యు వాంట్? ఇంద్ర స్టెప్ వెయ్యను, ఎరగదీస్తా. ఇదిగో ఇది ఇంద్ర స్టెప్ కాదుగా. అది ఎక్కడ ఫేమస్? నాది చంద్ర స్టెప్, పైన ఫేమస్. అయితే నా కోసం ఆర్యా 2 లో అల్లు అర్జున్ ఫ్లోర్ స్టెప్ వేసారే, అదేరా ప్లీజ్. ఆర్యా 2 నాయనో, ఈడు నిజంగా స్టెప్పులతో చంపేసేటట్టున్నాడు. ఏదో చేయరా. డన్. ఈయనేంటి బురదలో పందిలా తొల్లాడుతున్నాడు? అమ్మో, మా అమ్మ ఫోన్ చేసింది. నేను మళ్ళీ వస్తానే. మళ్ళీ వస్తావుగా? వస్తాను. అక్కాయ్, ఏంటక్కాయ్ గొంతుకు అడ్డం పడిందా పచ్చి వెలక్కాయ్? అవును, పాపం బావగారికి పిచ్చెక్కిందంట కదా. అవును మరి,
బావమరిదిని ఉసిరు పెడితే ఊరికే పోతా ఎరా మహమ్మారిలా తగులుకుంది. గెట్ అవుట్. ఇంగ్లీషా? కట్టనే కొడతాంది. ఓకే. మీకు లక్షలు పోయినాయి, ఆ లక్షలతో పాటు మాకు కచ్చలు మిగిలి మరి. నువ్వు లెట్ మీ టెల్. నేను నీ కారణంగా 4 సంవత్సరాలు జైలు పాలయ్యానమ్మా. అంటే నా జీవితంలో 4 ఏళ్ల పాటు నోట్లో వేలేసుకుని కామ్గా కూర్చున్నాను అన్నమాట. అదే కనుక బయట ఉంటే మటలు చేసో, మానభంగాలు చేసో, దొంగతనాలు చేసో, దోపిడీలు చేసో ఎట్టలేదన్న సంవత్సరానికి అకౌంట్ ఎంత ఉంటుందా? 25 లక్షలు ఉంటది. కరెక్ట్. అంటే ఈ 4 సంవత్సరాల్లోనూ నీ మూలంగా నేను ₹1 కోటి పోగొట్టుకున్నాను అన్నమాట. మరి ఎదుగా వెళ్తావా వెళ్ళవా? వెళ్తా. కాకపోతే నేను పోగొట్టుకున్న కోటి బదులు ఈ కొంప నాకు రాసిచ్చేసి ఎదవడ్డీ పోతే పోయిందిలే, సిస్టర్ సెంటిమెంట్ అని సర్దుకుంటా. మనసు ఎన్నపోస. ఏంట్రా నీకు నాస్తి ఇవ్వాలా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏ వద్దులే, నీ దగ్గర అట్టు పెట్టుకో, మనమే తీసుకుందాం లేరా. ఏంటి ఎట్టా అని ఆలోచిస్తున్నావా? దానికో లెక్క ఉంది. నాకు ఒక కొడుకున్నాడు, ఈడు నాకంటే పెద్ద లుచ్చ. నీకు కూతురుంది, ఈడికి దానికి లింక్ పెడతా. నాకు ఒక కూతురుంది, అదొక బచ్చ. నీకు ఒక కొడుకున్నాడు కదా, దేన్ని ఆడి మీదకి వాలేసిరుతా. అంతే, మొత్తం ఆస్తి నాకు, నీ పిచ్చి మొగుడు అస్థికి నీకు. యా ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గెంటిస్తానురా. అక్కాయ్, నువ్వు ఒంటరిదానివి, పైగా ఆడదానివి. నువ్వు నా దారికి రాలేదనుకో, నిన్ను దారి తప్పించేస్తా. ఆ పని చేయడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతానమో. చూడు, నువ్వు తులసి వనం అనుకుంటున్న ఈ కొంపని గంధాయి వనం చేసేస్తా. ఐ సే గెట్ అవుట్. టైం ఎంతైందిరా? 5. చాలండి, కొంచెం వేసుకో బాబు. చాలండి. హాల్ట్. చూడు తయారు, ఆహారం దగ్గర మొహమాట పడకూడదు, ఆత్మీయులని చెప్పి బలవంత పెట్టకూడదు. What do you say? ఇలాగే ఒకసారి ఏం జరిగిందంటే, నేను పాకిస్తాన్ మిలిటరీ ఫ్రంట్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద గాలివాన వచ్చి ఉన్న ఫుడ్ అంతా కొట్టుకుపోయిందయ్యా. ఉన్నది కొద్ది ఫుడ్. భోజనాల దగ్గర ఏమిటి మాటలు? అబ్బాయిని భోజనం చేస్తారా లేదా? చెప్పనే ఉండండి, నాకు మిలిటరీ వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే నవ్వుతూనే వాళ్ళ ప్రాణాలు దేశానికి అర్పిస్తారు. వండర్ఫుల్, యు గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్. వాసు, నీకున్న పర్సనాలిటీకి 40 inches chest, sir. దట్స్ వై నీ చదువుకి నీ పర్సనాలిటీకి మిలిటరీలో ఉంటే ఓ 5 years లో మేజర్ జనరల్ అయిపోతావు. థ్యాంక్ యూ, సార్. డాడీ, నా ఫ్రెండ్ మిలిటరీలో చేరడానికి నేను ఒప్పుకోను. ఎందుకని? అబ్బా ఏమిటండి మీరు మరీను? ఇదిగో ఇదే నాకు నచ్చదు. పిరికి వాడున్నవాడు ఎవడైనా సరే, వాడు ఎక్కడున్నా సరే నాకు ప్రబల శత్రువు. అసలు వాట్స్ ద మ్యాటర్? నో మ్యాటర్, సార్. వాసు కేవలం నీకు ఫ్రెండేనా, లేకపోతే కమాన్ చెప్పమ్మా. డాడీ, నేను వాసు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా. Yes. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. వెల్ చూడమ్మా, ఈ ప్రేమ అనేది ఎంత విలువైనదో అంత ప్రమాదమైంది. వెరీ డేంజరస్, సార్. సారీ, సార్. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ ప్రేమ అనేది వచనం లాంటిది. దీన్ని వివాహం అనే ఉంగరంలో బంధించినప్పుడే దీని విలువ, లేకపోతే ఇట్ ఇస్ ది మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ అని. వాట్ యు సే? వాట్ ఏ స్టేట్మెంట్. హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ వన్స్ మోర్. ముందు భోజనం చేయండి, తర్వాత తిరిగి ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది, సార్? వాట్ యు మీన్? పెళ్ళంటే మాట్లాడయా? కానీ నువ్వేంటి మాట్లాడవే కదా? ఆ సిపాయి గారి దగ్గర పెట్టిన లక్షలు మూలుగుతున్నాయా? 10 లక్షలు 5 నువ్వు అట్టుకుపో, 5 నాకు పారి గమ్మని ఉండవా? ఏది మాట్లాడితే కొడతావేటయ్యా బాబు? 6 నువ్వు అట్టుకుపో, 5 ఏడుస్తావా? అయితే ఏడు. ఉండవా? పోనీ ఒక్క అసలు పారేసి మీ తను
ఏమిటండి ఇది? ఏమైంది డాడీ? ఏమిటి ముసుగు వేషాలు? వెయిట్ ఎనీవే కంగ్రాచులేషన్స్ మై బాయ్. బాగా కూర్చుంటున్నాను. ఇదేమిటండి మీ ఇంట్లో మీద దొంగతనం ఏంటి? అదే నీకు టెస్ట్. ఇదేం టెస్ట్ డాడీ? అదేనమ్మా టెస్ట్. ఇతడు నిజంగా నీ మీద ప్రేమతో వచ్చాడో నా డబ్బు మీద మోజుతో వచ్చాడో తెలుసుకోవాలని పరీక్ష పెట్టాను. నెగ్గాడు. ఎస్ ప్రూవ్ దట్ హి ఇస్ ఆనెస్ట్ బాయ్. నేను నిజాయితీకి ఎంతో గర్విస్తున్నాను. నేను కూడా గర్విస్తున్నాను. కానీ వాసు, నువ్వు నిజంగా నా డబ్బు కోసం వచ్చినట్టయితే ఈసరికి 2 గుళ్ళు నీ గుండెల్లోంచి దూసుకుపోయిండే. ఏమిటది? ఇలా ఏమిటి ముంచారు? ముందు మీ ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమిటండి మళ్ళీ వచ్చి నీ రూమ్ అటు. అమ్మా నీ రూమ్ ఇటు. ఓకే డాడీ. ప్రస్తుతానికి. అవును, చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు. అడగనా? అడుగు. నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే. మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడటమా? ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అని కూడా ఇస్తారు. అయితే ఒక్కసారి అటు చూడు. కృష్ణ గారు అక్కడున్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాప నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది వెళ్ళు. అబ్బెందుకు? అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా. సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకిల్ తీసుకొని వచ్చేద్దు గాని. దాదా తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పద వెళ్ళు. అంతేనంటావా? అంతే. అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీ అభిమాని, మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ ని. ఓ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోశాను. దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మాను అనుకోండి. అలాగా, గ్లాడ్ టు మీట్ యు. వస్తానండి. రంభా, వెల్ డ్రైవ్. ఆహా, ఏం చూసిందిరా ఆ చూపు. ఆ షాటే షాటు. ఎలా ఉందిరా షాట్? చాలా బాగుంది. నా షాట్ కూడా చూస్తావా? వదులుతా. నువ్వు కొట్టిన చోట ఒక ముద్దిస్తే తాయిత్తు మెడకి తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రు పీడ ఉండదు. అబ్బా, నా పేడతో నేను ఏడుస్తుంటే మధ్య మీ పేడ ఏమిటాయా? అవతల పండి పండి. నువ్వు చెప్పుదరా. కుర్రో కుర్రు ఆడకున ఆపదలో ఉండాది. అది కోదరా. తప్పవా, నేను ఆడపిల్లని ఆదుకోవాలి. నీకేనా చెప్పేది? నేను ఆడపిల్లని ఆదుకోవాలి. ఆదుకుంటావా? అయితే మేము ఆదుకుంటాం. అమ్మో, రావు కాదు. హలో.
అయ్యో బాబోయ్, అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు? ఏ తప్పు చేశానంటావా? లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది? మరి అందుకే కొట్టాను. మీరొక్కరు అంతమంది. అయ్యో బాబోయ్, ఎలా కొట్టేశారండి? అదా ఫైట్ చేశాను. మరి ముందెందుకండి చేలా కలా పడిపోయారు? పడిపోలా, పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రాహుకాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? హ! సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశ నాయకుడైనా చంపేస్తారా? నా ఫేసు అలా కనిపిస్తుందా? కనిపించి కనిపించినట్టుందండి. తిన్నావులే తాటికాయ్. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే, రాజ్యాలే పోయాయి కదా, మీరు రాజ్యాలు అవుతారా అని. కదా, మరి నేను రాజుని ఎలాగవుతాను? బల్లి నెత్తి మీద బల్లి పడితే మరణం అని పిడపర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజును అవ్వకుండానే టపా కట్టేస్తానా? ఏమండోయ్ దైవిజ్ఞ శాస్త్రి గారు,